2014లో మీరు గెలిచినప్పుడు మీ పార్టీ మీకు అంతగా సపోర్ట్ చేయలేదు. అధికారం మీకు వచ్చినా కానీ సపోర్ట్ చేయలేదు. కానీ 2019లో మీరు గెలిచి పార్టీ ఓడిపోయినా కానీ పార్టీ మీ మీద ఎక్కువ నిమ్మల రామారెడ్డిని ఎక్కువ భుజాన్ని వేసుకు తిరిగింది. ఇలా విమర్శ బయట ప్రజల్లో కూడా చాలా చోట్ల విన్నాను. దాని గురించి చెప్తాను. అంటే ఇప్పుడు 2014, 2019 ఎమ్మెల్యే ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు కూడా ఇంకా కొంచెం మనకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు మాకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంది. అంటే వెస్ట్ గోదావరి అని అంటే జనరల్గా ఎస్సీ లేకపోతే క్షత్రియ ఒక కాపు వీళ్ళు కామన్గా మంత్రివర్గంలో కానీ ఇట్లా తీసుకుంటారు. ఆ రోజు మాణిక్యాలరావు గారు మనకి భారతీయ జనతా పార్టీ ఉండడం వల్ల ఆ అలయన్స్ కాపు రెండు ఆ కోటాలో ఆయనకి చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ 1 year ఆయన రిజైన్ చేసిన తర్వాత అది ఫుల్ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే ఉన్నంతలో ఎందుకంటే మనకి ముద్ర లేకపోయినప్పుడు కూడా సామాజిక వర్గాలను బట్టి చేస్తారు కాబట్టి. కానీ అప్పట్లో 1 yearలో చేయలేకపోయారు. ఇచ్చుంటే ఈరోజు ఇంకా బలంగా, ఎందుకంటే ఇప్పుడు మనం 2019లో గెలిచిన తర్వాత మనం చేసేటువంటి యాక్టివిటీస్ అంటే సర్వీస్ అవ్వచ్చు, లేకపోతే ఇటు పోరాటం అవ్వచ్చు, లేకపోతే పార్టీకి గట్టిగా స్ట్రాంగ్ నిలబడే వల్ల మనం పబ్లిక్ని కన్విన్స్ చేసి ఇప్పుడు నాయకుడికి ఎదిగాం. అదే ఆ రోజు కూడా మీరు అన్నట్టు కొంచెం 1 సంవత్సరం చేసి 2 సంవత్సరాలు ఒక ఎక్స్ మినిస్టర్ కానీ లేదా ఇట్లు కానీ అయితే ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఏ జిల్లాకి వెళ్ళినా కొంత పాపులారిటీ ఉంటుంది. అది ఇప్పుడు ఇంకా పార్టీకి ఉపయోగపడి ఉండేది. సరే ఓకే, అప్పుడు ఉన్నటువంటి సామాజిక నేపథ్యాలు ఇట్లా చేయలేకపోవచ్చు. బట్ 2019లో ఇప్పుడు ఈరోజు ఇప్పుడు కష్టపడి మనం ఇంత వర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా అంటూ ఉంటారు, ఇప్పుడు 25 మంది మంత్రులు పనిచేశారు ఆ రోజు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఓకే, ఈ సంవత్సరం అందరం వస్తాం పనిచేస్తాం, కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇప్పుడు అసలు నిలబడే వాళ్ళు ఎవరున్నారు? అటువంటి టైంలో కూడా మనం పార్టీ కోసం వన్ సైడ్గా నిలబడ్డాం. జగన్ లాంటి వ్యక్తిని ఎదిరించి నిలబడ్డాం, అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ. చేత అటువంటి ఫైట్ చేసుకుంటూ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వర్క్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ పార్టీలో అంటే అది కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడు అభిమానం మా పట్ల ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమగా, ఎందుకంటే రామానాయుడు మనకి మంచి అంటే మంచి స్ట్రాంగ్ సపోర్టర్ పార్టీకి ఇట్లకి మనకు మంచి నమ్మకంగా ఇట్లుగా ఉంటారు అనేది, అంటే ఒక రకంగా ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ రకంగా వాళ్ళిద్దరూ కూడా చాలా మమ్మల్ని అభిమానిస్తారు, గౌరవిస్తారు నిజంగా. అందుకనే నేను కూడా వాళ్ళ పట్ల కూడా, ఎందుకంటే మనం చేసేటువంటి కష్టాన్ని గుర్తించేటటువంటి వ్యక్తులు వాళ్ళు నాయకులు. అంటే అటువంటి నాయకుల కోసం మనం ఏది చేసినా పర్వాలేదని తెగింపు కూడా నేను పనిచేస్తూ ఉంటాను. అంటే ఇద్దరిలో ఎవరితో మీరు బాగా క్లోజ్గా ఉంటారు? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు కూడా బాగానే ఉంటారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఏదైనా మేము ఎమ్మెల్యేగా ఉన్నామో ఆయన ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ సాన్నిహిత్యం చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ రామానాయుడు చాలా నెంబర్ 1 బాగా కష్టపడతాను అని, అంటే ఆయన కూడా ఎటువంటి బేషజాలు లేకుండా, అసలు లోకేష్ బాబు గారు కూడా నిజంగా ఎటువంటి బేష్, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఎన్టీ రామారావు గారు మనవడు, బాలకృష్ణ గారు అల్లుడు, ఈ మంచి ఎడ్యుకేషన్ పర్సన్ అయినప్పటికీ కూడా అసలు ఎటువంటి బేషజాలు లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడతారు. రామానాయుడు బాగా కష్టపడతావు, నెంబర్ 1 నువ్వు అని అట్లా ఫ్రెండ్లీగా ఉంటూ ఎంకరేజ్ చేస్తారు బాగా. చంద్రబాబు నాయుడు గారు వెన్నుతట్టు ప్రోత్సహిస్తాడు. ఈ అదృష్టం ఏంటంటే ఇద్దరు కూడా మమ్మల్ని ప్రేమించడం, మా ఇద్దరు కూడా ఎంకరేజ్ చేయడం నాకు అదృష్టం అనుకుంటా పర్సనల్గా. అసెంబ్లీలో బాలకృష్ణ, మేము బాలయ్యబాబుని పిలుస్తూ ఉంటాం వాళ్ళకి. బాలకృష్ణ గారు మీతో జరిగిన సంభాషణల గురించి ఏదన్నా? చాలా బాగా, ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా చాలా మంచి వ్యక్తిగతంగా. ఎందుకంటే నాకు గతంలో పెద్ద పరిచయం లేకపోతే 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను బాలకృష్ణ గారిని. అదేవిధంగా 19లో సెకండ్ టైం మేము చూసాం. ఎక్కువ ఈ డిస్కషన్లో ఇంట్లో పాల్గొన్నప్పుడు నిజంగా ఆయన చాలా సింప్లిసిటీగా, చాలా పద్ధతిగా, చాలా ఇంకా వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాకుండా ఒకసారి పరిచయం అవుతే చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ, ఇంకా ఏదైనా మనకి ఏదైనా హెల్పింగ్ ఏదైనా అవసరం అయితే దాన్ని ఆయన పనిచేసి పెట్టే విధానం కానీ, ఇట్లా చూస్తే నిజంగా బాలకృష్ణ గారు నిజంగా చాలా, అంటే ఆ సినీ ఇండస్ట్రీస్లో జనరల్గా కొంత ఈగో, కొంచెం నేను టాప్ అనేవి ఉంటాయి జనరల్గా, ఎందుకంటే ఆ హీరోయిజం వచ్చేస్తుంది దానివల్ల ఆటోమేటిక్గా. కానీ బాలకృష్ణ గారి దగ్గర ఏమీ చూడలేదు. ఇప్పుడు మీరు మేము ఎట్లా ఉంటామో ఆయన కూడా అట్లనే ఉంటున్నారు మాతోటి, అటు అసెంబ్లీలో కానీ బయట కానీ ఎప్పుడు ఆయన కనపడలేదు. ఎప్పుడు కూడా ఆయన కూడా హ్యాపీగా రిలాక్స్గానే మాట్లాడుతూ ఒక ఫ్రెండ్లీగానే భుజం మీద చేసి చాలా ఆయన నుంచి కూడా సింప్లిసిటీ కానీ ఆ క్లోజ్నెస్ కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గర కూడా మేము చూసి నేర్చుకోవడం జరిగింది బాలకృష్ణ గారి. బాలకృష్ణ గారు కూడా సినిమా పరిశ్రమలో ఎంతో సేవ చేస్తున్నా కానీ ఓ పొలిటికల్ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమం చేశారు.
అలాగే మెయిన్ క్యాన్సర్ హాస్పిటల్. అవును. సో అక్కడి నుంచి మన నియోజకవర్గం నుంచి కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలామందికి ఆయన స్వచ్ఛందంగా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. దాని గురించి చెప్తారు. అసలు ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నేను నా పాలకొల్లు నుంచి కూడా ఎవ్రీడే 4-5 లీటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను కూడా అక్కడ హాస్పిటల్ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాను. నిజంగా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా ఆ బసవతారకం హాస్పిటల్ లేకపోతే ఈ పేషెంట్ అంటే ఓకే వేరే హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అక్కడ అయ్యేటువంటి బిల్లు కంటే కూడా ఈ బసవతారకం హాస్పిటల్లో అక్కడికంటే బెటర్ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. అక్కడికంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ బసవతారకంలో ఉన్నారు. కానీ బిల్స్ ఏంటంటే నామినీలు కంటే ఒక మధ్య తరగతి వాడికి కూడా వైద్యం అందేటువంటి విధంగా. ఒకవేళ ఇంకా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే డిఫరెంట్ ట్రస్టుల ద్వారా కూడా కొంత అమౌంట్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తూ నెక్స్ట్ అక్కడ డాక్టర్స్ కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా పాజిటివ్గా మనం ఏ పేషెంట్ వెళ్ళినా ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి ఒక గుడ్ హాస్పిటాలిటీ ఇవ్వడం. అంటే ఇవన్నీ కూడా బాలకృష్ణ గారి యొక్క మంచితనం ఆయన ఆ అడ్మినిస్ట్రేషన్లో కనపడుతుంది అనిపిస్తుంది. నిజంగా గ్రేట్ అది. ఈవేళ తెలుగుదేశం పార్టీ కూడా అది ఒక అసెట్ కింద కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇటువంటివి లేవు. ఇప్పుడు జాతీయ పార్టీలు లేవు, ప్రాంతీయ పార్టీలు లేవు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఇట్లా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఒక ఎన్టీఆర్ ఒక మోడల్ స్కూలు, అంటే ఇట్లాగా ఈ సర్వీస్ ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉపయోగపడే. ఇప్పుడు ఒక ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్నా సరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు పిలిపించి వాళ్ళకి నిత్యావసరాలు, దుప్పట్లు, బియ్యం అన్నీ అందజేయడం. ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్లో చూశారు, ఒకసారి తెలుగువారు ప్రమాదంలో ఏర్పడితే అప్పుడు అధికారులు లేము మేము, అయినా సరే 2 ఫ్లైట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఒకటి హైదరాబాదు ఒకటి వైజాగ్ తీసుకొచ్చారు తెలుగు వాళ్ళని ఉత్తరాఖండ్ నుంచి. అంటే అట్లాగా అటువంటి సర్వీసెస్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనం ఇప్పుడు చేస్తూ ఉంటాం. అందులో మాకు మెయిన్ మనం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో రెండోది ఏంటంటే ఎంతోమంది వేళ లైఫ్ ఇస్తూ ఉన్నారు. నిజంగా అది ఆశీస్సులు. అంటే అందులో ఆరోగ్యపోయినటువంటి ప్రజలు వాళ్ళ కుటుంబాల యొక్క ఆశీస్సులు ఇప్పుడు కూడా బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ కుటుంబానికి ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.